గ్లోబలైజేషన్లో భాగంగా ఆర్థిక వ్యవస్థను సరళతరం చేశారు. ప్రపంచానికి గేట్లు తెరిచారు. దీంతో అప్పుడు వచ్చిన కాన్సెప్టే P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అయితే తాజాగా కూటమి సర్కార్ P4 కాన్సెప్ట్ని తెర మీదకు తెచ్చింది. దీని ద్వారా నిరుపేదల స్థితిగతుల్ని మారుస్తామంటోంది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు లేకపోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది. పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో P2 విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే మారుతున్న కాలానికి ఈ విధానంలో మార్పులు తప్పనిసరి అని భావించిన ప్రభుత్వం 90వ దశకంలో పివి నరసింహారావు ప్రధానిగా P3 విధానం అమలుకు మొగ్గు చూపింది. P3 అంటే కేవలం ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టడమే కాకుండా ప్రైవేటు రంగంతో పాటు విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరిచింది. నాటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పులు ఏర్పడడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. జాతీయ రహదారులు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు పుట్టుకొచ్చాయి. ప్రజల ప్రయాణాలు సులభం కావడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగైంది. ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ P4 కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నట్టు. అంటే ప్రభుత్వము అభివృద్ధిలో పాల్గొంటుంది, ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ పాల్గొంటాయి. ఎట్ ద సేమ్ టైం మన సమాజంలో ఉన్నటువంటి రిచ్ క్లాస్, సో ఎవరైతే కొంత ధనికులు అని మనం పిలువబడతామో వాళ్ళు సమాజంలో బిలో పావర్టీ లైన్ ఇంకా డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఏ విధంగా బెటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ వాళ్ళ యొక్క బెటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేయాలో మనం ఫోకస్ చేసేది ఈ కార్యక్రమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ₹1,00,000 వస్తుంటే ఆ ₹1,00,000 ఒక 10,000 పేదవాడికి ఏ విధంగా వాడికి విద్యకో వైద్యానికో ఇలా మనం ఖర్చు పెడితే దీని ద్వారా సమాజంలో అందరూ పేదరికం నుండి బయటపడి ఈ ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రధాన ఎజెండా జీరో పావర్టీని అచీవ్ చేయడానికి ఈ P4 స్కీమ్ అనేది 100% దోహదం పడుతుంది. P3కి అడ్వాన్స్ రూపంగా P4 కాన్సెప్ట్ ను సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో నిరుపేదల జీవన విధానాన్ని మార్చే మంత్రదండంగా P4 ను తీర్చిదిద్దారు. సమాజంలో మొత్తంగా పేదవారికి కొద్దిపాటి సాయం చేయడం కంటే కొద్ది మందికి పెద్ద మొత్తంలో సాయం చేయడం ద్వారా అతి తక్కువ కాలంలో వారిని పైకి తేవచ్చు అని సీఎం ఆలోచనగా ఉంది. దీంతో ఈ ఆలోచనకు పదును పెట్టిన ఆయన గత కొన్ని నెలలుగా పేదరిక నిర్మూలనకు ప్రణాళికలను P4 రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే P4లో పథకానికి సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, బంగారు కుటుంబంగా ఎంపికైన వారికి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉగాది పండుగ రోజు అమరావతిలోని సచివాలయం సమీపంలో P4 కార్యక్రమం చేపట్టనుంది ప్రభుత్వం. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి 11,500 నుంచి 13,500 మందితో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇదే కార్యక్రమానికి 1000 మంది వరకు సమాజంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వారిని ఆహ్వానించింది. వారి ద్వారా ఇప్పటికే గుర్తించిన పేద కుటుంబాలకు సాయం అందించే ఏర్పాట్లు చేసింది. కేవలం ఒకసారి సాయం చేసి ఊరుకోకుండా వారి అభివృద్ధిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా ఉండేలా కసరత్తు చేసింది. P4 ద్వారా ఎంపికైన కుటుంబాన్ని బంగారు కుటుంబం అని, సాయం చేసే వారిని మార్గదర్శులు అని ఇప్పటికే నామకరణం చేసింది. ఈ కార్యక్రమాన్ని దశల వారీగా కొనసాగించడం ద్వారా 50 లక్షల కుటుంబాలకు సాయం అందించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.